మీకు అందరికీ ఇస్తాడు ఈ ఫోటో కూడా. అంటే ప్రింట్ మీడియా వాళ్ళే అవి తీసుకున్నాం. అది ఓకే. మోటివ్ ఏం లేదండి, ఈజీ మనీ. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. తిను. ఈ కేసులో పెనలూరు టీం బాగా పనిచేయటం వల్ల రెండో బాబు కూడా దొరికాడు. ఫర్దర్గా కూడా ఇంకా ఇటువంటి వారి సమాచారం ఎవరైనా మీకు తెలిసినా కూడా ఈ సంబంధిత గ్యాంగ్స్ తాలూకు సమాచారం మాకు ఇస్తే అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరింత లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఓకే. మనకి పటమటి ఏరియాలో ఒక లేడీని 10 నెలల బాబుని ఆటోలో ఎక్కించుకుని ఆ లేడీని మన కృష్ణా జిల్లా పెనలూరు బార్డర్లో, పెనలూరు లిమిట్స్లో దింపేసి ఆ బాబును అక్కడ నుండి కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో కపుల్కి అమ్మటం, అదేవిధంగా బాబుని 24 గంటల్లో మేము రక్షించడం అండ్ రక్షించి రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా ఇనీషియల్గా ఆటో డ్రైవర్ని ఎవరైతే ఇక్కడ కొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఫాలోఅప్గా అక్కడ నుండి వచ్చిన డీటెయిల్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ రోజు పార్టిసిపేట్ చేసిన మిగతా 3 లేడీస్ని కూడా ఈరోజు అరెస్ట్ చూపెట్టడం జరుగుతుంది. ఈ రోజును చూస్తే గంటా మేరీ, ఈమె 26 సంవత్సరాలు, రాజరాజేశ్వరిపేట విజయవాడకు చెందినామా. పెడమర్తి కనకమ్మ 23 సంవత్సరాలు, ఈమె కూడా కొత్త రాజరాజేశ్వరిపేట విజయవాడ. అండ్ గండికోట గురమ్మ అన్న లేడీ, ఈమె 30 ఇయర్స్, అయ్యప్ప నగర్ విజయవాడకి సంబంధించిన వాళ్ళు. ఈ 3 కూడా ఆటోలో ఈ అఫెన్స్తో పాల్పడి ఈ నేరానికి పాల్పడటం జరిగింది. అయితే వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో వీళ్ళు సిమిలర్ అఫెన్స్ ఇంకొకటి కూడా చేశారన్నది బయటపడ్డది. ఆ అఫెన్స్లో ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఈ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర వచ్చిన ఒక లేడీని కూడా ఇదే విధంగా ఏమార్చి ఆమెను కూడా ఆటోలో ఎక్కించుకుని తాడేపల్లి సమీపంలో ఆమెను దించేసి అక్కడ నుండి ఆటోలో ఆ పిల్లోడితో ఉడాయించి అక్కడ నుండి ఫర్దర్గా ఆ పిల్లోడిని కొంతమందికి మా పిల్లోడే అని చెప్పి ఈ లేడీస్, ముఖ్యంగా ఈ గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ అన్న 2 లేడీస్ కూడా కనకమ్మ పిల్లోడే అని చెప్పి పెంచుకుంటానికి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కపుల్ ఎవరైతే కర్ణాటక వాళ్ళకి ఇచ్చారో వాళ్ళకి ఈ విషయం తెలియటంతోనే వాళ్ళు మళ్ళీ బాబుని తీసుకొచ్చి వాలంటరీగా వెనక్కి అప్పగించారు. ఈ విధంగా శివం అనే బాబును కూడా మేము రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఈ బాబు వయసు వచ్చేసి 1 సంవత్సరం ఆడు. అయితే అన్ఫార్చునేట్లీ యాజ్ ఆఫ్ టుడే వాళ్ళ తల్లి ఎవరన్నది ఇంకా ఐడెంటిఫై చేయలేకపోయాం పూర్తిగా. బట్ ఆవిడ డీటెయిల్స్ అయ్యి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మేబీ విత్ ఇన్ ఏ డే ఆర్ 2 ఆమె డీటెయిల్స్ కూడా పూర్తిగా లభ్యమయ్యి తల్లి చెంతకి ఈ అబ్బాయిని కూడా చేరుస్తాము. అయితే ఈ పర్టికులర్ కేసులో మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. వీళ్ళలో ప్రీవియస్గా నేరాలకు పాల్పడ్డ గ్యాంగ్స్కి సంబంధం ఉందా, అండ్ వీరు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఇలా ఇంకా ఫర్దర్గా ఇంకెంతమంది పిల్లల్ని అమ్ముంటారు, ఇవన్నీ కూడా లోతైన దర్యాప్తు అనేది చేస్తున్నాం. కొన్ని ఫ్యాక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. అయితే ఇన్వెస్టిగేషన్ ఈ స్టేజ్లో అది రివీల్ చేయడం కుదరకపోవచ్చు కాబట్టి సబ్సిక్వెంట్గా ఈ కాంక్రీట్గా దాని మీద రిజల్ట్ వచ్చినప్పుడు విల్ టెల్ దోస్ డీటెయిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఇలా చేసినట్టు ప్రెస్ రిపోర్ట్లు చాలా స్థలాల నుంచి ఇలా గ్యాంగ్ ఏదో చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకి అనుమానం ఉందండి. అనుమానం అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది నివృత్తి చేసుకుంటాం. తీసుకొస్తారా? సో మీడియా ముఖంగా బాబుని కూడా మేము చూపెడతాము. సో దట్ మీరు కూడా వైడ్గా సర్క్యులేట్ చేయడం వల్ల తల్లికి కూడా అది చేరే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కొద్ది ఫాస్ట్గా ఆ బాబుని
చేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ బాబుని ఇప్పుడు ఆ?